అబ్సెషన్ హాలీవుడ్ నుండి రీసెంట్గా వచ్చిన ఈ మూవీని అరౌండ్ 7 to 8 crores బడ్జెట్తో తీశారు. కానీ ఫిలిం ఆల్మోస్ట్ 2000 crores కలెక్ట్ చేసింది. ఎందుకు అంతలా అందులో ఏముంది? నిజంగానే ఈ మూవీలో అంత మ్యాటర్ ఉందా లేదా ఇదంతా హైప్ మాత్రమేనా? పర్సనల్లీ నాకు అబ్సెషన్ మూవీ పర్ఫెక్ట్ కుక్కుడు మీల్లా అనిపించింది. ఈ వీడియోలో నేను అబ్సెషన్ సక్సెస్ వెనుక ఉన్న 3 reasons గురించి మాట్లాడబోతున్నాను. ఈ 3 reasons వల్లే మూవీ సక్సెస్ అయిందని నేను చెప్పట్లేదు, కానీ సక్సెస్కి కాంట్రిబ్యూట్ అయిన ఇంపార్టెంట్ రీజన్స్లో ఇవి కూడా ఒకటని నాకు అనిపిస్తుంది. ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి కాబట్టి మూవీ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే కంటిన్యూ అవ్వండి. మూవీ చూడని వాళ్ళైతే ముందు మూవీ చూసి ఆ తర్వాత ఈ వీడియో చూస్తే మీకే మంచిది. స్టోరీలో క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. అలా క్లారిటీ లేని స్టోరీతో సక్సెస్ అయిన మూవీస్ చాలా తక్కువ. అబ్సెషన్ విషయానికి వస్తే స్టోరీ చాలా సింపుల్. బిన్కి నిక్కీ మీద క్రష్ ఉంటుంది. అతనికి ఒక స్టోర్లో 1 wish విల్లో అనే స్టిక్ దొరుకుతుంది. ఆ స్టిక్ స్పెషాలిటీ ఏంటంటే ఒక విష్ కోరుకొని ఆ స్టిక్ని బ్రేక్ చేస్తే ఆ విష్ ఫుల్ఫిల్ అవుతుంది. సో బిన్ ఏం కోరుకుంటాడంటే నిక్కీ అందరికంటే నన్నే ఎక్కువ లవ్ చేయాలని కోరుకుంటాడు. కానీ ఆ విష్ కాస్త బ్యాక్ఫైర్ అవుతుంది. అంతే, స్టోరీ ఏంటనేది సింపుల్గా క్లియర్ అయిపోయింది. ఈ స్టోరీలో ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు. స్టోరీ మీద క్లారిటీ ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ స్టోరీని ఆడియన్స్కి ఎంత ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్టర్ కర్రీ బార్కర్ అదే చేశాడు. 2 or 3 scenes తర్వాతనే యాక్చువల్ స్టోరీని స్టార్ట్ చేసేస్తాడు. ఆడియన్స్ని వెయిట్ చేయించలేదు. చాలా మూవీస్లో 30 minutes అయిపోయినా సరే స్టోరీ స్టార్ట్ అవ్వదు. దానివల్ల ఏం జరుగుతుందో మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆడియన్స్ ఇంట్రెస్ట్ స్లోగా తగ్గిపోతుంది. సచిన పాముని లేపి నాగిన్ డ్యాన్స్ చేయమన్నట్టు ఉంటుంది. అందుకే అబ్సెషన్ మూవీ సక్సెస్ అవ్వడానికి స్టోరీ క్లారిటీతో పాటు స్టోరీని ఎర్లీగా ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఒక మేజర్ రీజన్ అని నాకు అనిపించింది. స్టోరీ ఒకటే బాగుంటే సరిపోదు, ఆ స్టోరీకి ప్రాణం పోసే యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ కూడా కరెక్ట్గా సెట్ అవ్వాలి. అబ్సెషన్ మూవీలో బిన్ మరియు నిక్కీ క్యారెక్టర్స్కి కాస్టింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎస్పెషల్లీ నిక్కీ క్యారెక్టర్ని పోర్ట్రే చేసిన యాక్ట్రెస్ ఆ రోల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఆ క్యారెక్టర్లో ఉండే ఇన్నోసెన్స్, అబ్సెషన్, క్రీపీనెస్ అన్నీ చాలా న్యాచురల్గా చేసింది. కొన్ని సీన్స్లో అయితే మూవీ మొత్తాన్ని తనే క్యారీ చేసింది. బిన్ క్యారెక్టర్ కూడా బాగా వర్కౌట్ అయింది. అతని కన్ఫ్యూజన్, ఫియర్, హెల్ప్లెస్నెస్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. నిజం చెప్పాలంటే ఈ మూవీలో ఆల్మోస్ట్ అందరూ వాళ్ళకి వచ్చిన క్యారెక్టర్స్ని చాలా బాగా చేశారు. ఇక క్రూ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ కర్రీ బార్కర్ ఏమనుకున్నాడో అది స్క్రీన్ మీద కనిపించింది. సినిమాటోగ్రఫీ కొన్ని సీన్స్లో పీక్స్కి వెళ్ళింది. ఎస్పెషల్లీ టెన్షన్ క్రియేట్ చేసే మూమెంట్స్లో కెమెరా వర్క్ చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేశారు. ఒక సీన్ని మనం చూడడం ఒకటైతే అదే సీన్ని ఫీల్ అవ్వడం ఇంకొకటి. ఆ ఫీలింగ్ని ఆడియన్స్కి రీచ్ చేయడంలో క్రూ సక్సెస్ అయింది. అందుకే అబ్సెషన్ సక్సెస్ అవ్వడానికి పర్ఫెక్ట్ క్యాస్ట్ అండ్ క్రూ సెలెక్షన్ కూడా ఒక మేజర్ రీజన్ అని నాకు అనిపించింది. ఒక మూవీ సక్సెస్ అవ్వడంలో బడ్జెట్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే బడ్జెట్ ప్లానింగ్ లేకపోతే మూవీ ఎంత బాగున్నా సరే ఆ ప్రాజెక్ట్ని ఫైనాన్షియల్లీ కాపాడడం చాలా కష్టమైపోతుంది. కానీ అబ్సెషన్ మూవీ విషయంలో అలా చేయలేదు. ఈ మూవీని అరౌండ్ 7 to 8 crores బడ్జెట్లోనే కంప్లీట్ చేశారు. దానికి ఒక మేజర్ రీజన్ ఏంటంటే ఈ మూవీని లిమిటెడ్ లొకేషన్స్లోనే షూట్ చేశారు. స్టోరీకి అవసరం లేని అన్నెసెసరీ లొకేషన్స్ కోసం మనీ వేస్ట్ చేయలేదు. అది బడ్జెట్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే రైటింగ్ బాగుంటే బడ్జెట్ లిమిటేషన్స్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు. స్ట్రాంగ్ రైటింగ్ ఉంటే ఎంత తక్కువ బడ్జెట్ ఇచ్చినా సరే ఆడియన్స్ని ఎంగేజ్ చేసే మూవీని క్రియేట్ చేయొచ్చు. అందుకే అబ్సెషన్ మూవీ సక్సెస్ అవ్వడానికి స్మార్ట్ బడ్జెట్ ప్లానింగ్ కూడా ఒక మేజర్ రీజన్ అని నాకు అనిపించింది. సో నా ఒపీనియన్లో అబ్సెషన్ మూవీ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ స్టోరీ క్లారిటీ, పర్ఫెక్ట్ క్యాస్ట్ అండ్ టెక్నీషియన్స్, స్మార్ట్ బడ్జెట్ ప్లానింగ్. మీ ఒపీనియన్లో ఈ మూవీ సక్సెస్ వెనుకున్న బిగ్గెస్ట్ రీజన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మూవీ బ్రేక్ డౌన్స్ మిస్ కాకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.